హాయ్ హలో మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలో. ఈరోజు మన కథ ఏంటో వినేద్దామా మరి? మార్పు. ఇది నవీన్ ముసలివాడి కథ. అది బస్టాండు. ప్రయాణికుల అరుపులు, పాప్కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్ కేసుతో బస్టాండ్లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్ చైను, సఫారీ డ్రెస్సుతో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో బాబు అన్న పిలుపుకి పక్కకి తిరిగి చూశాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు, మాసిన గడ్డం, అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాన వైపు చూశాడు నవీన్. బాబు, గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి మరోవైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్. మళ్ళీ బాబు అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటన్నట్లుగా అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్. నవీన్ చూపులకు భయపడ్డ ముసలాయన, ఈ బస్సు జంక్షన్లో ఆగుతుంది కదా బాబు అన్నాడు. ఆగుతుందిలే అంటూ మరోవైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడడం అంటేనే అదో రకంగా ఫీల్ అవుతున్నాడు. అదీగాక ఈ బస్టాండ్లో ఇంతమంది ప్రయాణికులుండగా పనిగట్టుకొని తననే అడుగుతున్నందుకు మనసులోనే తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్సు వచ్చి పాయింట్లో ఆగింది. బిలబిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ నానాయాతన పడుతున్నారు. కొందరైతే బస్సు కిటికీ గుండా చేతి రుమాలు, బ్రీఫ్ కేసులు వేసి సీటులు రిజర్వ్ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్ కేసును ఒక సీట్లో పెట్టి అందరూ ఎక్కిన తర్వాత ఎక్కవచ్చులే అని మనసులో అనుకొని క్రిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు. కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబు, ఇదిగో బాబు మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్. నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక ఉదుటున బస్సులోకి దూసుకుపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ కేస్ మీద పడింది. అంటే వీడు దొంగనమాట అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడుగుద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రొప్పుతూ దొంగని వదిలేశాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులోకొచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడుకు ఆనుకొని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తను అసహ్యించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకొని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు. తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్, 2000 రూపాయల డబ్బు, బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పును తెలుసుకొని ఆ దేవుడి రుణం తీర్చుకోవాలని మనసులో అనుకొని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకొని, చూడు తాత, నీకు చాలా నీరసంగా ఉంది కదూ, నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందువు గాని రా తాత అంటూ తీసుకెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.